హలో అండి, నేను మీ కుసుమ. వెల్కమ్ టు మీతో ఒక్క మాట. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండి. మీతో ఒక్క మాట ఏంటి వాళ్ళ బ్లాగ్ అని చెప్పి టైటిల్ ఏమీ పెట్టకుండా ఒక ముగ్గురు ఆడవాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా? ఏం లేదండి, చింతపండు గుజ్జు ఎలా తీయాలి అన్నది ఈరోజు మన బ్లాగ్లో చూపిస్తాను. ముందే ఎర్లీ మార్నింగ్ ఒక 5 kgs చింతపండుని తీసుకున్నామండి. బాగా వేడి వాటర్, మసిలిపోతున్న వాటర్లో ఆ చింతపండు పెట్టి నానబెట్టేసామండి. సో ఆ నానబెట్టిన ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపించలేదు, అందుకే చెప్తున్నాను. ఒక చింతపండు మనకి ఎంత క్వాంటిటీలో గుజ్జు కావాలి అనుకుంటే దానికి డబల్ చింతపండు నానబెట్టుకోవాలండి. హాట్ వాటర్లో ఆ చింతపండు మునిగే అంతవరకు ఆ బాగా మసిలిపోతున్న వేడి నీళ్ళలో ఆ చింతపండు పెట్టాలి. మినిమం 4 to 5 hours నానాలండి. నానాక చాలామంది దాన్ని మిక్సీ వేసేస్తున్నారు. మిక్సీ వేసాక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ మిక్సీ వేయటం కన్నా కూడా ఇదైతే చాలా ఈజీగా మనకి గుజ్జు కూడా ఎక్కువ వస్తుందండి. ఉన్న చింతపండులో ఉన్న పీసులు అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. మిక్సీలో మాత్రం ఆ పీసులు మాత్రం అలానే ఉంటాయండి. సో కంపల్సరీ చింతపండు తీసుకోవడానికి ఈ ప్రాసెసే బెస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక్క మాట, ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఇలా ఈ ప్రాసెస్లో ఈ చింతపండు గుజ్జుని తయారు చేస్తే నాకు అది కామెంట్ పెట్టండి. ఇంతకీ ఇంత చింతపండు మేము గుజ్జు ఎందుకు తీస్తున్నామంటే రేపు ఒక అకేషన్ ఉందండి. అది ఆ అకేషన్ ఏంటన్నది మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. దానికోసం ఈ గుజ్జు తీయడానికి మాకు ఇక్కడ ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే 5 kgs చింతపండు కాబట్టి కొంచెం ఒకరి వల్లే అవ్వదు కాబట్టి ఆంటీ వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు. సో ఆంటీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే ఆ చింతపండు గుజ్జు అంతా బాగా పిండుతున్నారు. సో 2-3 times ఆ చింతపండు గుజ్జుని కొంచెం వేడి నీళ్ళలో పోసుకోవడం, కలుపుకొని మళ్ళీ అలా గుజ్జు అంతా తీయటం అండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. చాలా ఇలా తీసిన ఈ చింతపండు నియర్లీ 1 year వరకు ఉంటుందండి. మన రిలేటివ్స్ ఎవరన్నా ఫారెన్లో ఉంటే ఇలాగే గుజ్జు తీసి వాళ్ళకి మనం కొరియర్ చేస్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. మనం అస్తమానం పులిహోర అవి చేసుకోవాలన్నా కూడా మ్యాంగో కానీ, నిమ్మకాయ కానీ, దప్పకాయ పులిహోర ఇలా ఎన్ని ఫ్లేవర్స్ వచ్చినా కూడా చింతపండు పులిహోరకున్న టేస్ట్ మాత్రం రాదండి. సో కంపల్సరీ మనం చింతపండు పులిహోర ట్రై చేసినప్పుడు గుజ్జు అప్పటికప్పుడు తీసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మనం ముందే గుజ్జుని రెడీ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర అవి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే సాంబార్లో కానీ పులుసు కూరల్లో కానీ మనం ఈ చింతపండు గుజ్జుని యూస్ చేసుకోవచ్చండి. అలా చూస్తున్నారు కదా, చాలా గట్టిగా అదంతా తీసేస్తే లాస్ట్లో మనకి పిప్పు క్వాంటిటీ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసుకుంటే ఆ పిప్పు క్వాంటిటీ అన్నది మనం నెక్స్ట్ ఏమి ఉన్న పాతవి ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు అవి ఉంటాయి కదండి, దేవుడు సామాన్లు, అవన్నీ వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలా మొత్తం బాగా గుజ్జునంతా అలా గట్టిగా పిండేస్తే మనకు ఆ గుజ్జు అంతా కిందకి వెళ్ళిపోతుంది. దీనికి మనం బెజ్జాల గిన్నె యూజ్ చేస్తామండి. చాలామంది జల్లెడ బుట్ట అని కూడా అంటారు. మీరు దాన్ని ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే బెజ్జాల గిన్నె అనే అంటామండి. సో మీరు ఏమంటారో కూడా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో చేయండి. అది చూసారా, ఆ గుజ్జు అంతా బకెట్ నిండా అవుతుందండి. దాన్ని మనం ఏ గిన్నెలో అయితే ఉడకబెట్టుకుంటున్నామో ఆ గిన్నె కంపల్సరీ కింద అడుగున తడి ఉండాలండి. తడి లేకపోతే ఈ గుజ్జు అన్నది అంటుకుపోతున్నట్టు అనిపిస్తుంది. కంపల్సరీ కొంచెం వాష్ చేసేసాక అందులో తడిగా ఉన్న గిన్నెలో ఆ గుజ్జు అంతా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో మీరు ఇలాగే ట్రై చేసి ఉంటే ఆ అకేషన్కి ఏమైనా ట్రై చేస్తే ఆ అకేషన్ ఏంటో నాకు మెసేజ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకండి అండి, పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా రిఫర్ చేయండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, రికమెండ్ అవుతుందండి. సో అది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదిగో చూస్తున్నారు కదండి, అలా గట్టిగా అలా గుజ్జంతా దిగిపోయాక పిప్ అనేది ఉంటుంది కదా, అందులో మనం కొంచెం హాట్ వాటర్ అండి, అంటే మన చెయ్యి పట్టగలిగే అంత హాట్ వాటర్ ఆ చింతపండు వాటిలో వేసుకొని కొంచెం అలా గట్టిగా పిండితే ఇంకాస్త ఏమైనా గుజ్జున్నా కూడా అదంతా కిందకి దిగిపోతుంది.
ఈ చింతపండు చూసారు కదండి, ఆ గుజ్జు ఆల్మోస్ట్ మనం తీసుకున్న గిన్నె ఆ చింతపండు గుజ్జు కన్నా పెద్ద గిన్నె ఉండాలండి. అది కూడా మరీ కొత్త గిన్నె అంటే ఆ చింతపండు తినేస్తుంది అంటారు ఆ గిన్నెని. సో మనకి కొంచెం మంచిగా ఉన్నది గిన్నె తీసుకోవాలి. ఈ చింతపండు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం మంచి గిన్నె, నీట్గా ఉన్న కన్వీనియంట్గా ఉన్న గిన్నెలోనే మనం ఉడకబెడితే చింతపండు బాగుంటుంది. ఈ ఉడకబెట్టే ప్రాసెస్లోనే ఉప్పు, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. లేదంటే గుజ్జుని ఇలాగే ఉడకపెట్టేసుకొని కొన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నియర్లీ 1 year పైనే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవైపు మా అత్తగారు, ఇంకోవైపు ఆ ఆంటీ చాలా కష్టపడతా గుజ్జు తీస్తున్నారు. ఇలా తీయడం వల్ల కాస్త టైం టేకిన్ ప్రాసెసే, కానీ ఇలా అయితేనే గుజ్జు మనకి ఎక్కువ వస్తుందండి. స్మూత్గా కూడా ఉంటుంది. పీసెస్ అలాంటివి ఉన్నా కూడా ఈజీగా ఎలిమినేట్ అవుతుంది ఈ ప్రాసెస్లో. అదంతా అక్కడ ఫిల్టరేషన్ అనేది బాగా జరుగుతుందండి ఈ ప్రాసెస్లో. అదే మిక్సీ వేసేస్తే మనకి ఏముందిలే మిక్సీ వేసేద్దాము, ఇలా చెయ్యను అంత నొప్పి వస్తుంది అని కూడా అనుకోవచ్చు. కానీ మిక్సీలో వేస్తే గుజ్జు వస్తుంది, కానీ పీసెస్ మాత్రం అలాగే ఉంటాయి. అప్పుడు కూడా సేమ్ ఇలాగే జల్లెడ బట్టలో కానీ ఆ బెజ్జాల గిన్నెలో వేసి సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలండి. మళ్ళీ టైం టేకన్ మిక్సీ ఎందుకు అని చెప్పి ఇలా అయితేనే గుజ్జు అన్నది మనకి స్మూత్గా ఉంటుంది. ఆ ఫిల్టరేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈ ప్రాసెస్ని ఎంచుకుంటారు. ఇది కూడా మనకి మధ్య మధ్యలో హాట్ వాటర్ వేసుకుంటూ అలా గట్టిగా పిండుతూ ఉంటే ఆల్మోస్ట్ గుజ్జు అంతా అయిపోతుందండి. ఇక పిప్పి మాత్రమే మిగులుతుంది. కాబట్టి కొంచెం మనకి మరీ ఫిల్టరేషన్ చేయకపోయినా ఇంకా లాస్ట్లో ఏముందిలే కొంచెం పర్లేదు, మరీ పిప్పి చేయడం ఎందుకులే అనుకుంటే దాన్ని ఉంచుకుంటే ఈ సాంబార్లో కూడా అది వేసుకోవచ్చండి. ఈ గుజ్జుని చట్నీలోను, పులుసు కూరలోను, పప్పు కూరలోను, సాంబారు, రసం, ఫిషెస్, చేపల కూరలో కూడా వేసుకోవచ్చండి. కానీ అల్లము, పచ్చిమిరకాయ ముక్కలు లేకుండా సపరేట్గా తీసుకున్న చింతపండు వేసుకోవచ్చు. లేదంటే అల్లము, పచ్చిమిరకాయ ముక్కలు ఉన్నా కూడా మనకి చేపల కూరలో మనం ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ చేపల కర్రీకి కూడా యూజ్ అవుతుందండి చింతపండు. ముగ్గురు ఆడవాళ్ళు ఒక చోటే కలిసారంటే ఎంత సరదాగా ఉంటుంది. చక్కగా ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ చింతపండు గుజ్జు అంతా తీసేస్తున్నారు. ఇలాగే మీ ఇంట్లో 4-5 కలిసినప్పుడు సందడిగా ఉంటుందో లేదో కూడా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి చింతపండు గుజ్జంతా, ఇంకా పిప్పు మాత్రమే ఉంది. ఆంటీ వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ పిప్పు లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు. ఇంకా ఈ గిన్నెలోకి ఆ గుజ్జంతా తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టి మనం, ఎందుకంటే చింతపండులో హాట్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఆ చింతపండు అంతా బుడగలు ఫామ్ అవుతున్నట్టు అడుగంటుకోకుండా తిప్పుతూ ఉండాలండి గరిటెతో. అప్పుడే మనకి ఆ చింతపండు అడుగంటుకోకుండా ఉంటుంది. ఆ తుకు సౌండ్ వస్తూ ఉంటుందండి ఉడుకుతున్నప్పుడు. అది గమనించారో లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ తుక్కు సౌండ్ వచ్చినప్పుడు మనం గెరిటితో కంపల్సరీ తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుందండి గిన్నెకి. అదిగో చూస్తున్నారు కదా, లాస్ట్ ఇక పిప్పి మాత్రమే ఉంది. ఇక చాలే అన్నా కూడా ఆంటీ చూద్దాం ఇంకొంచెం వచ్చిద్దేమో అని చెప్పి ట్రై చేశారు. ఆల్మోస్ట్ అయిపోయిందండి గుజ్జు తీసేయటం. సో దీనికి ఇప్పుడు మనం మనం ఏ గిన్నెలో అయితే ఉడకపెట్టుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం తీసిన గుజ్జునంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇక పొయ్యి మీద పెట్టుకోవటమేనండి. అదిగో అయిపోయింది, ఆంటీ కూడా వేసేస్తున్నారు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఉంటే ఏ అకేషన్కి అయితే ట్రై చేశారో నాకు అది కామెంట్ బాక్స్లో పెట్టండి. రేపు నేను అకేషన్ అని చెప్పాను కదండి, అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అకేషన్ ఏంటో, మిస్ అవ్వకండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీతో ఒక మాట, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయిందండి, ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టడమే ఉంది. ఆంటీ వాళ్ళు హ్యాండ్ వాష్కి కూడా వెళ్ళిపోతున్నారు. అదిగొన్ని చూస్తున్నారు కదండి, అదిగోండి ఇందులో అల్లము, వెల్లుల్లి పీసెస్, వెల్లుల్లి కాదు, అల్లము, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఎంత స్మాల్గా, ఎంత చిన్న క్వాంటిటీలో తీసుకుంటే అంత బాగుంటుందండి. పెద్దవైనా కూడా అదే మీ కన్వీనియంట్ని బట్టి
మీరు ఎలా అయితే ఇష్టపడతారో ఆ విధంగా అల్లం ముక్కలు అవి కట్ చేసుకొని అది పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడు అందులో ఈ అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేస్తే సరిపోతుందండి. తుక్కు తుక్కు అని సౌండ్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ.